పార్వతీదేవి సమేత విశ్వేశ్వర స్వామికి కూడా అర్థం కావట్లేదు మీ ఇళ్ల పట్టాల్లో తాలూకు స్థలాలు ఎక్కడ ఉన్నాయో. అంటే మన ఎమ్మెల్యే మోసాలకి రాజు, అభివృద్ధి అని అంటాడు కానీ మోసాలకి రారాజు. మోసాలకి రారాజు, దగాలకి రారాజు, కుట్రలకి రారాజు, దోపిడీలకి రారాజు, కుతంత్రాలకి రారాజు, దౌర్జన్యాలకి రారాజు. అంతే తప్ప అభివృద్ధికి మాత్రం గాజు, పగిలిన గాజులు అంటాడు. మనకు అభివృద్ధి ఉండదు. ఇక్కడ కొండలు దోసేయడం మీద ఉన్నటువంటి ఆసక్తి మీ గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఉండదు. కొండలు దోసేస్తేనే కానీ నేను ఇళ్ల స్థలాలు ఇవ్వలేనని చెప్తాడు. 100 కోట్ల లూటీ చేసి మీకు ఇచ్చే ఇళ్ల స్థలాల గురించి పక్కన పెడుతుంటారు. ఇళ్లలో లేవు. ఈ యొక్క 5 ఏళ్లలో ఒక్క లోనైనా తీసుకుని ఇల్లు కట్టినటువంటి ఒక కుటుంబం కానీ గ్రామంలో చూపిస్తే అతను నిజంగా అభివృద్ధి చేశాడని మనం ఖచ్చితంగా అంగీకరిద్దాం. ఒక్క లోన్ ఇచ్చినట్టు ఆయన ప్రూవ్ చేయమని చెప్పండి. అదేవిధంగా చూస్తే ఆయన నాయకుడు ఉన్నాడు, ఇంకా పెద్ద మోసగాడు. ఇందాక మన సోదరులు చెప్పారు, మీ బిడ్డ అని చెప్తున్నాడు. అతను మీ బిడ్డ అని చెప్తున్నది మీ ఆస్తికి వారసత్వం కోసం, అంతే తప్ప మీ కష్టాలకు వారసత్వం కాదు, మీ ఆస్తికి వారసత్వం. ఎందుకంటే మీ ఆస్తికి వారసత్వం ఎలా అవుతుందో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు, ప్రతి భూస్వామి కనీసం ఎంత భూమి ఉన్నప్పటికి కూడా ఆ భూమి ఉన్న రైతు ఆలోచించాల్సింది మీ భూములకి అతను శిలాఫలకంతో కూడినటువంటి రాళ్ళు వేసుకుంటున్నాడు ఆయన. అంటే ఏంటి, ఇది జగన్ గారి పొలం అని చెప్పడానికి అతని సరిహద్దులు. ఇది మనం చెప్తుంటాం, మనకి ఎక్కడైనా పొలం ఉంటే ఒరే మన పెండగట్ల సుబ్బారావు గారి పొలం రా అని చెప్తుంటారు. అలాగే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పొలం అని చెప్పడానికి ఆయన రాళ్ళు వేసుకుంటున్నారు. అంతే తప్ప మనకేం సాయం చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది భారీ స్కామ్. ఈ భూముల సరిహద్దులు అనేది, రాళ్ళు అనేది, రాళ్ళు ప్రజాధనంతో తీసుకొచ్చి మనకు రాళ్ళు బాతున్నారు. మిగిలిన భూమి ఏమవుతుంది అనేది ఒక్కసారి ప్రశ్నించండి. చాలా భూముల్లో చాలామంది రైతులకి, నేను పక్కన శ్రీకృష్ణపట్నంలో కూడా పొలం మొన్న కొలిస్తే 18 సెంట్లు తక్కువ ఉందని చెప్పి పట్టా ఇచ్చారు వాళ్ళు. 18 సెంట్లు తక్కువ ఉందని పాస్బుక్ ఇచ్చారు. ఎకరం 1.5 కోటి ఉంటుంది అక్కడ. అలాంటి భూమిలో 18 సెంట్లు తక్కువ వచ్చిందన్నారు. ఎందుకు తక్కువ వచ్చిందని చూస్తే, నేను కొన్నప్పటికీ ఇప్పటికి ఎందుకు పొలం తక్కువ వచ్చిందని చూస్తే ఏదో కారణాలు చెప్తున్నారు. అదేవిధంగా భూమి మిగిలిన దాన్ని తర్వాత వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఒక ఎత్తు అయితే మన పాస్బుక్ల మీద వాళ్ళ ఫోటోలట, మన పాస్బుక్ మీద వాళ్ళ ఫోటోలు అవడానికి అతను మళ్ళీ మీ బిడ్డ కాబట్టి పాస్బుక్ల మీద మీ ఫోటో వేసుకుంటున్నాడు వారసుడుగా. మీ పొలానికి మీరు రాళ్ళు వేసుకుంటున్నాడు. ఇక మీదట మీ బిడ్డనే చెప్పుకునే రాక్షసుడు మీ పొలం డాక్యుమెంట్స్ కూడా అతని దగ్గరే దాచుకుంటాడట. మీకు పొడస్టర్ కాపీలు ఇస్తాడట. అంటే ఏంటి, మీ రాళ్ళకి అతని ఫోటో, మీ యొక్క సరిహద్దులకి అతని ఫోటో, మీ పాస్బుక్కి అతని ఫోటో, మీ ఒరిజినల్ దస్తావేజు వారి దగ్గర ఉంటుంది. మీ దగ్గర ఏముందో చూడండి. రేపు మీ అందరు దస్తావేజులు కలిసి ఒక బ్రిటిష్ వాళ్ళలాగా తీసుకెళ్ళి ఎక్కడో చోట తాకట్టు పెడతాడు. అవి తాకట్టు పెట్టిన తర్వాత మీ భూమికి మీకు ఎలాగ అప్పులు పడతాయి ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని జీవితకాలం ఒక బానిసల్లాగా మార్చేస్తున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని నమ్ముతారు. ఈ యొక్క రైతుల కోసం, రైతుల కష్టాలు తెలుసుకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా రైతుల పాలిట వరంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, జనసేన పార్టీకి ఓటేస్తారు. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. అదేవిధంగా మనం చూస్తున్నాం, రైతులు అన్ని విధాలుగా మోసపోయారు. విద్యుత్ లేదు, సక్రమైన నాణ్యమైన విద్యుత్ ఇస్తానన్నారు. వాళ్ళ తండ్రి ఉచిత విద్యుత్ ఇస్తే ఈరోజు కొడుకు వచ్చాడు, మీటర్లు బిగిస్తానంటున్నాడు. రేపు మీటర్లు బిగించిన తర్వాత అసలు ఉచిత విద్యుత్కి మీటర్ అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నాను నేను. ఉచితంగా ఇచ్చేదానికి మీటర్ ఎందుకు? ఈరోజు మీటర్ బిగిస్తాడు, రేపొద్దున ఎన్ని యూనిట్లు కాలుతుంది, ఆ యూనిట్లకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతాడు. అంటే కరెంటు మోసం. మనకి ఇక్కడ ఉండే ధాన్యం, పూర్వం ఎంత ధాన్యం పడినా మనకి ఎవడ పడితే కొనేవాడు. ఈవేళ మిల్లర్స్కే పంపించాలి. మనం మిల్లర్స్కి పంపించాలి అని అంటే
వాడు కొనేవాడు ఎలా ఉన్నాడో చూడండి ఇక్కడ. వాడు ఇప్పుడు కొనేది ప్రభుత్వం అని చెప్తారు. ఓ రోజు పాయబడింది అంటాడు, ఓ రోజు రంగు మారిందంటాడు, ఓ రోజు చెమ్మగా ఉందంటాడు. ఏ రకంగా అయినా సరే ధాన్యం మాత్రం కొనుగోలులో ఇబ్బంది పెడుతుంటాడు. తర్వాత తీసుకొస్తాడు, అప్పుడు చెప్తాడు బిల్లులు ఇవ్వకుండా లేట్ చేస్తారు. ఈ లోపల వడ్డీలు పెరిగిపోతే రైతులకు నడ్డు విరిగేందుకు వడ్డీలు పెరిగితే ఏం చేయాలో దిక్కుదోచిన స్థితిలో పంపించినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని నమ్ముతారా? రైతు కోసం నిరంతరం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.